హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంకాస్ నర్సింగ్ వరల్డ్. సో ఏంటంటే మనం ఈ యొక్క జిప్మర్ ప్రిపరేషన్ బిట్స్ అనేవి చూస్తున్నాం కదా. సో ఆల్రెడీ మీకు కొన్ని బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇంకొన్ని బిట్స్ అయితే ఈ రోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి కూడా ఛానల్ గురించి చెప్పండి, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందే మీకు ఒక విషయం చెప్తానండి. సో మీకు ఏదైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. సో నేను ఏంటంటే వెంటనే మీకు రిప్లై అనేది ఇవ్వకపోవడం జరగకపోవచ్చు, ఓకేనా. కానీ డెఫినెట్లీ అయితే చూస్తానండి. సో నేనైతే మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో అదే విధంగా ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ క్లయింట్ హ్యాడ్ ఏ నాసో ఇంటెస్టైనల్ ట్యూబ్. సో దీన్ని నాసో గ్యాస్ట్రిక్ అని చెప్పేసి అనొచ్చు. సో నాసో గ్యాస్ట్రిక్ అన్నది ఏంటండి, ఓన్లీ స్టమక్ లోకి వెళ్తుంది. నాసో ఇంటెస్టైనల్ అంటే సో డీప్ ఇన్ ద ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది అనమాట. సో నాసో ఇంటెస్టైనల్ ట్యూబ్ ఇన్ ఏ ప్లేస్ ఫర్ 24 hours. సో ఒక క్లయింట్ కి ఈ యొక్క నాసో ఇంటెస్టైనల్ ట్యూబ్ అనేది 24 hours వరకు ఉంది. విచ్ అసెస్మెంట్ ఇండికేట్స్ దట్ ద ట్యూబ్ ఈజ్ ప్రాపర్లీ లొకేటెడ్ ఇన్ ఇంటెస్టైన్. సో ఈ యొక్క ట్యూబ్ అనేది ఖచ్చితంగా ఆ యొక్క ఇంటెస్టైన్ లో ఉంది అని చెప్పడానికి మనకి ఎటువంటి అసెస్మెంట్ అనేది జరగాలి, ఓకేనా. సో ఏ అసెస్మెంట్ అనేది మనం చేయగలిగితే సో ఖచ్చితంగా ట్యూబ్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా ఉందని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ వన్ వచ్చేసి బౌల్ సౌండ్స్ ఆర్ ఆబ్సెంట్. సో బౌల్ సౌండ్స్ అనేవి ఆబ్సెంట్ అయ్యి ఉంటే సో ఎక్కడైనా సరే బౌల్ సౌండ్స్ అనేవి ఆబ్సెంట్ అయితే ట్యూబ్ అనేది కరెక్ట్ ప్లేస్ లో లేదని చెప్పేసి అంటారు. సో బౌల్ అన్నది మనం స్టమక్ ని బౌల్ అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా. సో అంటే మనం ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ట్యూబింగ్ వచ్చేసి నాసో ఇంటెస్టైనల్ ట్యూబింగ్. సో ఇక్కడ ఏంటంటే బౌల్ అంటున్నారు కాబట్టి ఇది స్టమక్ రీజన్. సో కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది ఉండదు. ద అబ్డామినల్ ఎక్స్రే ఇండికేట్స్ దట్ ద ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ ఈజ్ అబోవ్ ద పైలోరస్. సో ట్యూబ్ యొక్క ఎండింగ్ అనేది అబోవ్ ద పైలోరస్. సో మనకి కార్డియాక్ స్పింక్టర్ అదే విధంగా పైలోరిక్ స్పింక్టర్ అనేవి ఉంటాయి కదా. సో కార్డియాక్ స్పింక్టర్ అంటే స్టమక్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది కార్డియాక్ స్పింక్టర్. పైలోరిక్ స్పింక్టర్ అంటే ఏంటంటే ఈ యొక్క డియోడినం దగ్గర పైలోరిక్ స్పింక్టర్ అనేది ఉంటది. సో డియోడినం తర్వాత వచ్చేది మనకి ఇంటెస్టైన్. అంటే ట్యూబ్ ఎండింగ్ అనేది అబోవ్ ద పైలోరిక్ స్పింక్టర్ దగ్గర ఉంది అని అంటే సో అది ఇంటెస్టైన్స్ లో లేదు అని చెప్పేసి అర్థం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద క్లయింట్ బీయింగ్ నాషియస్. సో క్లయింట్ కి ప్రతిసారి కూడా నాజియేటెడ్ గా ఉంటున్నారు, ఓకేనా. సో ఆ విధంగా ఉంటే అది కరెక్ట్ ప్లేస్ లో ఉన్నట్టు అర్థమా. లేదంటే ఆస్పిరేట్స్ ఆఫ్ ద ట్యూబ్ హ్యాస్ pH of 7. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క ట్యూబింగ్ నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ అనేవి ఆస్పిరేట్ చేసినప్పుడు అంటే ఈ యొక్క సిరంజ్ తో ఫ్లూయిడ్స్ అనేవి మనం వెనక్కి తీసినప్పుడు దాని యొక్క pH వచ్చేసి 7 అనేది ఎప్పుడైతే ఉంటుందో సో అది కరెక్ట్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి అర్థం అనమాట, ఓకేనా. సో మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలండి. సో ఏంటంటే సో pH స్టమక్ pH అనేది బిలో 7 అనేది ఉంటుంది. సో ఓకేనా. సో ఎందుకంటే అక్కడ HCl అది ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. సో స్టమక్ లో ఏంటంటే మనకి ఎక్కువ ఈ యొక్క యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి HCl యాసిడ్ అనేది స్టమక్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఈ యొక్క గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అనేవి ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. సో స్మాల్ ఇంటెస్టైన్ లో వచ్చేసి అవి ఏంటంటే ఆల్కలైన్ నేచర్ లో ఉంటాయి, అంటే ఓకేనా. సో 7 అంటే మనకి ఆల్కలైన్ ఇన్ నేచర్ అని చెప్పేసి అర్థం అనమాట, ఓకేనా. సో ఎప్పుడైతే మనం డ్రా చేసిన ఈ యొక్క ఆస్పిరేట్స్ యొక్క pH అనేది 7 అని చెప్పేసి ఉంటే సో అది కరెక్ట్ గా ఇంటెస్టైన్స్ లో ఉంది అని చెప్పేసి మనకి అర్థం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి a client experienced cardiac arrest. The nurse leader quickly responds to the emergency and assign clearly defined task to the work group. సో ఒక క్లయింట్ కి ఎప్పుడైతే ఒక క్లయింట్ కి కార్డియాక్ అరెస్ట్ అయింది సో అప్పుడు అతన్ని అసెస్ చేసిన నర్స్ అనే ఆవిడ ఏంటంటే లీడర్ క్విక్లీ రెస్పాన్స్ టు ద ఎమర్జెన్సీ, ఆ యొక్క ఎమర్జెన్సీకి రెస్పాన్స్ అయ్యి అండ్ అసైన్ క్లియర్లీ డిఫైన్ టాస్క్ టు ద వర్క్ గ్రూప్. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ సో తనే ఆ పర్టికులర్ వర్క్ అనేది అసైన్ చేస్తుంది, అంటే అప్పగిస్తుంది అనమాట, ఓకేనా. సో వాళ్ళు ఖచ్చితంగా ఏ ఒక్క వర్క్ చేయాలి అన్నది తనే అప్పగిస్తుంది. ఇన్ దిస్ సిచ్యువేషన్ ద నర్స్ ఈస్ ఇంప్లిమెంటింగ్ విచ్ లీడర్షిప్ స్టైల్ అనమాట. సో ఈ యొక్క సిచ్యువేషన్ లో ఆ యొక్క నర్స్ చేసే లీడర్షిప్ ని ఏ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పేసి మనం అని చెప్పేసి అడిగాము. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆటోక్రటిక్, సో సెకండ్ వచ్చేసి సిచ్యువేషనల్, థర్డ్ వన్ వచ్చేసి డెమోక్రటిక్,
ఈ యొక్క ఫోర్త్ వన్ వచ్చేసి లైసిస్ ఫెయిర్ అనమాట. సో ఆటోక్రటిక్ అంటే ఏంటంటే సో ఒక్కళ్ళు మాత్రమే లీడర్షిప్ చేస్తారు, ఓకేనా. సో వేరే వాళ్ళు ఏంటంటే దానిలో ఇన్వాల్వ్ అవ్వరు, ఓకేనా. సో అంటే తనకు చెప్పిన వాటి మాత్రమే చెయ్యాలి. సో నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషనల్ అనమాట. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అనమాట, ఓకేనా. సో అకార్డింగ్ టు ద సో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం ఈ యొక్క లీడర్షిప్ అనేది తీసుకోవడం. అదే విధంగా డెమోక్రటిక్. సో డెమోక్రటిక్ అంటే సో గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డెసిషన్స్ అనేవి తీసుకుంటారు, ఓకేనా. సో అదే విధంగా లైసెన్స్ ఫెయిర్ అంటే ఏంటంటే సో దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మన మెడికల్ కి సంబంధించింది కాదు, వాళ్ళు ఆప్షన్స్ లో ఇచ్చారు, అసలు ఇది ఎలిమినేట్ చేయొచ్చు అంటే మీకు అంటే ఏంటనేది నేను చెప్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఆ పర్టికులర్ గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనల్ని తీసుకుంటే సో మనం మనీ అనేది ఏ విధంగా స్పెండ్ చేయాలి, ఎంతగా ఎర్న్ చేయాలి అనేది దాని విషయంలో అదంతా కూడా మన డెసిషన్. సో దాని మీద గవర్నమెంట్ కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా సో ఇక్కడ ఓన్లీ ఒక లీడర్ తనే ఖచ్చితంగా క్లియర్లీ డిఫైన్డ్ టాస్క్ అనేది వర్క్ గ్రూప్ కి ఇస్తుంది కాబట్టి దానిని మనం ఆటోక్రటిక్ స్టైల్ లీడర్షిప్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో డెమోక్రటిక్ అంటే సో అందరూ కూడా ఒపీనియన్స్ అనేవి షేర్ చేసి సో అందరూ కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసి ఈ విధంగా చేద్దాం అని చెప్పేసి అంతా కూడా డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏ క్లయింట్ హ్యాస్ డైడ్. ఒక క్లయింట్ అనే అతను చనిపోయాడు అండ్ ద నర్స్ ఆస్క్డ్ ద ఫ్యామిలీ మెంబర్ అబౌట్ ద ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్. సో క్లయింట్ అనే అతను చనిపోయిన తర్వాత డెత్ అయిన తర్వాత సో నర్స్ అనే ఆమె ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ని సో ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ గురించి అడుగుతుంది అనమాట. ద ఫ్యామిలీ మెంబర్ రిఫ్యూజెస్ టు డిస్కస్ ద ఇష్యూ. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు సో వాటి గురించి డిస్కస్ చేయడానికి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు, విచ్ ఇస్ ద అప్రోప్రియేట్ నర్సింగ్ యాక్షన్. సో అలాంటి టైంలో యాజ్ ఎ నర్స్ మనం తీసుకోవాల్సిన అప్రోప్రియేట్ యాక్షన్ అనేది ఏంటి అని చెప్పేసి, ఓకేనా. సో ఈ యొక్క డెత్ అనేది జరిగిన తర్వాత మన ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కొన్ని స్టేజెస్ వాళ్ళు ఏంటంటే వెళ్తూ ఉంటారనమాట, ఓకేనా. సో ఫస్ట్ డినయల్ స్టేజ్ ఉంటుంది, తర్వాత ఏంటంటే సో బార్గెనింగ్ స్టేజ్ ఉంటుంది, డిప్రెషన్ స్టేజ్ ఉంటుంది, తర్వాత యాక్సెప్టెన్స్ స్టేజ్ అనేది ఉంటది అనమాట, ఓకేనా. సో ఇక్కడ షో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీలింగ్. సో వాళ్ళ ఫీలింగ్స్ ని యాక్సెప్ట్ చేయడము లేదా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఆ టైంలో వాళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా, లేదా సజెస్ట్ రిఫరల్ టు ఏ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. లేదంటే వీళ్ళు ఏంటి ఏది అడిగినా కానీ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళని ఏమైనా ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ కి రిఫర్ చేయాలా, లేదంటే రిమైన్ విత్ ద ఫ్యామిలీ మెంబర్ వితౌట్ డిస్కసింగ్ ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ తో ఆ విధంగా అంటే ఈ యొక్క ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ గురించి ఏమి డిస్కస్ చేయకుండా సో వాళ్ళతో మాత్రమే ఉండాలా అన్నది మన సో ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఫస్ట్ క్లయింట్ డెత్ అయినమ్మట్లోనే పేషెంట్ కు వచ్చే ఒక స్టేజ్ ఏంటంటే డినయల్ అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అనమాట, అంటే డినయల్ చేస్తారు, దాన్ని ఏంటంటే అపోజ్ చేస్తారు. అంటే ఏంటంటే మనం మీ ఫ్యామిలీ మెంబర్ ఇలా డెత్ అయ్యారని ఏంటంటే సో కాదు ఇది మాకు జరగలేదు, మీరు ఒక అబద్ధం చెప్తున్నారన్న ఒక డినయల్ స్టేజ్ లో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేని స్టేజ్ లో అనేది ఉంటారు, ఓకేనా. సో అలాంటి టైంలో ఏంటంటే సో మనం వాళ్ళతో ఎటువంటి డిస్కషన్స్ అనేది చేయకూడదు. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో మనం వాళ్ళతో ఉండి సో ఏంటంటే ఎలాంటి డిస్కషన్స్ అనేవి లేకుండా సో వాళ్ళతో ఉండాలన్నమాట, ఓకేనా. సో తర్వాత ఇవన్నీ కూడా తర్వాత వచ్చే ఉంటాయి అనమాట, ఓకేనా. సో దీంట్లో అసలు రిఫరల్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అనే ఒక ఆప్షన్ అనేది ఉండదు అనమాట, ఓకేనా. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫీలింగ్స్. సో డినైల్ అనేది చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని కూడా మనం యాక్సెప్టెన్స్ అనేది చేయాలి, ఓకేనా. సో ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైన్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ వితౌట్ డిస్కషన్ ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి The nurse is caring for a client who will receive a unit of blood. సో ఎవరైతే ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ని రిసీవ్ చేసుకోబోతున్నారో సో వాళ్ళకి ఒక నర్స్ అనే కేర్ చేస్తుంది. జస్ట్ బిఫోర్ ద ఇన్ఫ్యూజన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద నర్స్ టు చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనం బిఫోర్ ఇన్ఫ్యూజన్ అంటే ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేసే ముందు సో యాజ్ ఎ నర్స్ మనం ఏది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే సో ఫస్ట్ వైటల్ సైన్స్ చెక్ చేయడమా, లేదా స్కిన్ కలర్ ఏ విధంగా ఉందో చూడటమా, లేదా ఆక్సిజన్ సాచురేషన్ అన్నది ఏ విధంగా ఉందో చూడడమా, లేదా లేటెస్ట్ హెమటోక్రటిక్ లెవెల్ అనేది ఉన్నదా అని చెప్పేసి చూడండి. సో వీటిలో వచ్చేసి సో లేటెస్ట్ హెమటోక్రటిక్ లెవెల్ అనేది
అనేది మనం ఆల్రెడీ పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాతే సో హెచ్బి కంటెంట్స్ లేదా ఈ యొక్క WBC లేదా ప్లేట్లెట్ కంటెంట్స్ ఇవన్నీ కూడా సో దానిని బట్టి మన ఈ యొక్క ట్రాన్స్ఫ్యూజన్ అనేది వెళ్తుంది. సో ఆల్రెడీ మనకి ఇది వాల్యూ అనేది మన దగ్గర ఉంటుంది. సో ఆక్సిజన్ సాచురేషన్ అనేది కూడా సో ఎప్పటికప్పుడు మనం అనేది చూసుకోవచ్చు. సో స్కిన్ కలర్ అనేది అసలు మనకి సో దాంట్లోకి అసలే రాదు. సో వైటల్ సైన్స్ సో ఎప్పుడు కూడా బిఫోర్ ట్రాన్స్ఫ్యూషన్ ఏంటంటే మనం వైటల్ సైన్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. సో ఎందుకంటే ఈ త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ వైటల్ సైన్స్ ఓన్లీ. సో వైటల్ సైన్స్ ని చెక్ చేయడం వల్ల సో దాంట్లో వైటల్ సైన్స్ లో ఎప్పుడైతే ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా రియాక్షన్ అనేది ఉంటే సో వెంటనే అది వైటల్ సైన్స్ లోనే చూపిస్తుంది. కాబట్టి సో బిఫోర్ ప్రొవైడింగ్ ఓకేనా. సో మనం బిఫోర్ ఇన్ఫ్యూజన్ ఏంటంటే ఖచ్చితంగా వైటల్ సైన్స్ అనేది చెక్ చేయాలి. సో వైటల్ సైన్స్ అదే విధంగా 15 minutes కూడా ఓకేనా. సో ట్రాన్స్ఫ్యూజన్ స్టార్ట్ చేసిన 15 minutes కూడా క్రూషియల్ పీరియడ్ అనమాట. సో ఎందుకంటే ఒకవేళ రియాక్షన్స్ ఏమైనా వస్తే మాత్రం ఈ యొక్క 15 minutes టైంలోనే రియాక్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఓకేనా. సో ఎప్పుడైనా ఇన్ఫ్యూజన్ స్టార్ట్ చేసే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వైటల్ సైన్స్ పేషెంట్ యొక్క వైటల్ సైన్స్ అనేవి మనం చెక్ చేసి అవి నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా. సో మళ్ళీ తర్వాత మనం 5 minutes ఎవ్రీ 5 minutes కి చెక్ చేస్తూ ఉండాలి టిల్ ద 15 minutes అనేవి క్రూషియల్. కాబట్టి సో ఆ 15 minutes లోనే పేషెంట్ ఏమైనా ఈ యొక్క రియాక్షన్స్ డెవలప్ చేస్తే విత్ ఇన్ 15 minutes లోనే డెవలప్ చేసుకుంటారు కాబట్టి ఓకేనా. సో బిఫోర్ ద ఇన్ఫ్యూజన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద నర్స్ టు చెక్ అంటే వైటల్ సైన్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేయాలన్నమాట ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ The nurse is doing a routine assessment of a client's peripheral IV site. సో పెరిఫరల్ గా ఉన్న పేషెంట్ కి IV సైట్ ని నార్మల్ గా అసెస్ చేస్తుంది నర్స్. ద నర్స్ నోట్స్ దట్ ద సైట్ ఇస్ కూల్. సో ఎక్కడైతే ఈ యొక్క IV క్యాన్ లో అన్నది ఉందో ఎక్కడైతే ఈ యొక్క IV క్యాన్ లో అనేది పెట్టడం జరుగుతుంది ఆ యొక్క సైట్ అనేది కూల్ గా ఉంది. అదే విధంగా పేల్ గా ఉంది అంటే పాలిపోయింది అండ్ స్వెలెన్ అండ్ ద IV హ్యాస్ స్టాప్డ్ రన్నింగ్. అదే విధంగా ఈ యొక్క IV ఫ్లో అనేది కూడా స్టాప్ అయిపోయింది. ద నర్స్ డిటర్మైన్స్ దట్ విచ్ హ్యాస్ ఏ ప్రాబబ్లీ అక్కర్డ్. సో ఈ టైంలో సో ఆ యొక్క సైన్స్ అన్ని కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పుడు అంటే ఏంటంటే ఆ సైట్ అనేది చల్లగా ఉంది అదే విధంగా పేల్ గా ఉంది అదే విధంగా వాచింది ఓకేనా. సో వాపు ఉంది అదే విధంగా IV ఫ్లో అనేది కూడా లేదు స్టాప్ అయిపోయింది. సో అది ఏ కండిషన్స్ లో ఉంటుందంటే ఫ్లెబైటిసా ఇన్ఫెక్షన్ ఇన్ఫిల్ట్రేషన్ అదే విధంగా థ్రోంబోసిస్. సో ఫ్లెబైటిస్ అన్నది ఏంటంటే సో ఏదర్ బ్లడ్ క్లాట్ వల్లైనా ఫామ్ అవచ్చు లేదా ఏంటంటే వితౌట్ బ్లడ్ క్లాట్ వల్లైనా ఫామ్ అవచ్చు. సో ఫ్లెబైటిస్ వచ్చినప్పుడు సైన్స్ అనేవి ఏంటంటే సో వాళ్ళకి పెయిన్ అనేది ఉంటది స్వెల్లింగ్ ఉంటది అదే విధంగా ఫ్లెబైటిస్ వచ్చిన ఏరియా దగ్గర వేడి కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి సైట్ అనేది కూల్ గా ఉంది కాబట్టి సో ఫ్లెబైటిస్ అన్నది కాదు ఓకేనా. సో ఇన్ఫెక్షన్ సో మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఖచ్చితంగా బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ కి ఇన్ఫెక్షన్ అనేది ఉంది అని అంటే సో వాళ్ళకి బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ద నర్స్ నోట్స్ సైట్ ఈస్ కూల్. సో పర్టికులర్ సైట్ దగ్గర చల్లగా ఉంది అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ హోల్ బాడీ టెంపరేచర్ అంతా కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది కాదు. అదే విధంగా థ్రోంబోసిస్. సో థ్రోంబోసిస్ అనేది ఏంటంటే సో మీ అందరికీ తెలుసు బ్లడ్ క్లాట్స్ వల్ల థ్రోంబోసిస్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే థ్రోంబోసిస్ వచ్చిన ఏరియా అనేది ఏదో రెడ్ గా అయినా ఉండొచ్చు లేదా ఏంటంటే సో డీప్ వెయిన్ థ్రోంబోసిస్ లాంటివి అయితే పైకి గ్రీన్ కలర్ లో అయినా కనిపించవచ్చు. సో మనకి సైట్ అనేది కూల్ గా ఉంటుంది అదే విధంగా పేల్ గా ఉంటుంది కాబట్టి సో థ్రోంబోసిస్ అనేది కదా. సో థ్రోంబోసిస్ లో పెయిన్ కూడా ఉంటుంది అదే విధంగా ఆ ఏరియా కూడా వేడిగా ఉండటం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా. సో థ్రోంబోసిస్ కాదు. సో ఆన్సర్ వాస్ ఇన్ఫిల్ట్రేషన్. సో ఆన్సర్ అనేది ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క IV ఫ్లూయిడ్ అనేది ఏంటంటే సబ్క్యూటేనియస్ టిష్యూలోకి వెళ్ళిపోవడం ఓకేనా. అంటే ఈ యొక్క ఫ్యాట్ టిష్యూ ఉంటుంది కదా సో దానిలోకి వెళ్ళిపోయి ఫ్లూయిడ్ అనేది దానిలోకి వెళ్ళిపోవడం వల్ల అదంతా కూడా సో అది స్వెల్ అవుతుంది అదే విధంగా ఆ ఏరియా అనేది కూడా కూల్ గా ఉంటుంది అనమాట ఓకేనా. సో దానిని మనం ఇన్ఫిల్ట్రేషన్ అని చెప్పేసి అంటాం ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద నర్స్ అబ్జర్వ్స్ ద క్లయింట్ విత్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అబ్నార్మలీ డీప్ రెగ్యులర్ ర్యాపిడ్ రెస్పిరేషన్స్. సో ఒక క్లయింట్ కి ఎవరికైతే ఈ యొక్క డయాబెటిక్ కీటోఎసిడోసిస్ ఎవరికైతే ఉందో సో వాళ్ళలో ఏంటంటే డీప్ రెగ్యులర్ గా అదే విధంగా ర్యాపిడ్ రెస్పిరేషన్స్ అంటే ఏంటంటే డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఏ విధంగా రెస్పిరేషన్ అనేది డీప్ గా ఉందో సో ఆ విధంగా ఉంటుంది. ఆ డీప్ బ్రీత్ కూడా రెగ్యులర్ గా ఉంటుంది అదే విధంగా ర్యాపిడ్ గా ఉంటుంది అంటే వెంటనే కూడా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట
ఓకేనా. సో డీప్ గా ఉంటుంది, రెగ్యులర్ గా ఉంటుంది, అదే విధంగా వెంటనే రెస్పిరేషన్స్ అనేవి జరుగుతుంది. హౌ షుడ్ ద నర్స్ కరెక్ట్లీ డాక్యుమెంట్ దిస్ అబ్జర్వేషన్ ఇన్ ద మెడికల్ రికార్డ్. సో దీనిని మెడికల్ రికార్డ్ లో కరెక్ట్ గా, సో ఇవన్నీ కూడా ఇలా ఉంది అని చెప్పేసి రాయడం కంటే సో ఒక వర్డ్ లో రాయడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం మెడికల్ రికార్డ్ లో సో ఏ విధంగా మనం డాక్యుమెంట్ చేస్తామని చెప్పేసి అడిగారు. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎప్నియా అంటే మీ అందరికీ తెలుసు అబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్ అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పేషెంట్ కి రెస్పిరేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎప్నియా అన్నది కాదు. అదే విధంగా బ్రాడిప్నియా అంటే ఏంటంటే ఈ యొక్క ఏంటంటే కొంచెం డిఫికల్టీగా ఉంటది అనమాట. ఓకేనా. సో కొంచెం టైం అనేది తీసుకుంటూ ఉంటది. సో అది కూడా కాదు, ఇదేంటంటే రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో అదే విధంగా కైనిక్ స్ట్రోక్స్. సో కైనిక్ స్ట్రోక్ లో కూడా ఏంటంటే సో ఈ యొక్క బ్రీతింగ్ అనేది ఉంటుంది కానీ కొంచెం పాజ్ అనేది ఇచ్చిన తర్వాత. ఓకేనా. సో ఒక ఇన్స్పిరేషన్ ఒక రెస్పిరేషన్ అనేది జరిగిన తర్వాత కొంచెం టైం అనేది పాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ ఒక ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో దాన్ని కైనిక్ స్ట్రోక్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఏంటంటే డీప్ గా ఉంటుంది, అదే విధంగా రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి కైనిక్ స్ట్రోక్ కూడా కాదు. సో ఎప్పుడైతే ఒక రెస్పిరేషన్ అనేది డీప్ గా ఉంటుందో రెగ్యులర్ గా ఉంటుందో అదే విధంగా ర్యాపిడ్ రెస్పిరేషన్స్ ఉంటామో సో ఆ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ని మనం కుస్మర్స్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మనం అప్పుడు మెడికేషన్ లో ఏ విధంగా అంటే పేషెంట్ విత్ డయాబెటిక్ కుస్మర్స్ రెస్పిరేషన్ అని చెప్పేసి మనం అక్కడ డాక్యుమెంట్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి A client is going to be transfused with a unit of packed red blood cells. సో ఒక క్లయింట్ ఒక యూనిట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ట్రాన్స్ఫ్యూజన్ అనేది జరగబోతుంది. The nurse understands that it is necessary to remain with the client for what time period after the transfusion started. సో ట్రాన్స్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎంత టైం వరకు నర్స్ పేషెంట్ తోనే ఉండాలి అన్నది అడిగారు. సో ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం. సో ట్రాన్స్ఫ్యూజన్స్ అనేవి జరిగినప్పుడు సో విత్ ఇన్ 15 minutes లోపు ఈ యొక్క రియాక్షన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో 15 minutes వరకు కూడా నర్స్ అనే ఆవిడ పేషెంట్ తోనే ఉండాలి. ఓకేనా. సో ఏమైనా రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి చూడటానికి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ESR value is measured in సో ఎరిథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్ ESR అని అంటే సో దానిని ఏ విధంగా మనం మెజర్ చేస్తామనంటే మిల్లీమీటర్ పర్ అవర్. సో ESR అన్నది ఏంటంటే ఈ యొక్క ఎరిథ్రోసైట్స్ ఉంటాయి కదా సో మనం ఒక ట్యూబ్ లోకి తీసుకున్నప్పుడు అంటే యాంటీ కోయాగులెంట్ ఇచ్చినట్టు అంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఉండడానికి పర్టికులర్ హెపారిన్ కానీ ఏదైనా దాంట్లో ఫ్లష్ ఇచ్చిన తర్వాత బ్లడ్ అనేది దాంట్లో తీసుకున్న తర్వాత సో ఈ యొక్క ప్లాస్మా అదే విధంగా ఎరిథ్రోసైట్స్ అనేవి సపరేట్ అవ్వడానికి. ఓకేనా. సో ఈ యొక్క ఎరిథ్రోసైట్స్ అనేవి ఎంత వరకు సెడిమెంటేషన్ అంటే ఏంటంటే సెటిల్డ్ డౌన్ అనమాట. ఓకేనా. ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. ఓకేనా. సో ఈ యొక్క ఎరిథ్రోసైట్స్ అనేవి టెస్ట్ ట్యూబ్ కిందకి రావడానికి ఎంత టైం అనేది పడుతుందో అని చూడడాన్ని మనం ఎరిథ్రోసైటిక్ సెడిమెంటేషన్ రేట్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని ఏ విధంగా మెజర్ చేస్తామంటే మిల్లీమీటర్స్ పర్ అవర్ అంటే ఒక అవర్ కి ఎన్ని మిల్లీమీటర్స్ అనేవి జరుగుతుంది అన్నది. ఓకేనా. సో తర్వాత వచ్చేసి which test is associated with the pernicious anemia. సో పర్సన్ కి పెర్నీషియస్ ఎనీమియా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం ఏ టెస్ట్ అనేది తెలుసుకుంటామంటే చిల్లింగ్ టెస్ట్ అని చెప్పేసి తెలుసుకుంటాం. సో పెర్నీషియస్ ఎనీమియా అన్నది ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఓకేనా. సో వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే ఎనీమియాని మనం పెర్నీషియస్ ఎనీమియా అని చెప్పేసి అంటాం. సో దానిని మనం చిల్లింగ్ టెస్ట్ ఎనీమియా అని కూడా అంటాం అనమాట. ఓకేనా. సో అంటే ఏంటంటే సో ఈ పెర్నీషియస్ ఎనీమియా అన్నది తెలుసుకోవడానికి ఆ ఎనీమియా ఉందా లేదని తెలుసుకోవడానికి మనం చేసే టెస్ట్ ని చిల్లింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఈ టెస్ట్ల గురించి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఆల్రెడీ చిల్లింగ్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క వైటమిన్ పెర్నీషియస్ ఎనీమియా అనేది తెలుసుకోవడానికి చేస్తున్నాం కదా. సో ఇది ఏంటంటే దిస్ ఇస్ ఎ మెడికల్ ఇన్వెస్టిగేషన్ యూజ్డ్ ఫర్ పేషెంట్స్ విత్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. సో ఇదేంటంటే ఒక మెడికల్ ఇన్వెస్టిగేషన్. సో ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది పేషెంట్ లో ఉందా లేదా అని చెప్పేసి చూస్తారనమాట. సో టు డిటర్మిన్ హౌ వెల్ క్లయింట్ ఏబుల్ టు అబ్జర్వ్ B12 ఫ్రమ్ దేర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో వాళ్ళ యొక్క ఇంటెస్టైన్స్ నుంచి ఎంత వరకు వాళ్ళు వైటమిన్ B12 అనేది అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నారు అన్నది చూడడానికి మనం ఈ టెస్ట్ అనేది
చేస్తాం. అదే విధంగా షిమ్మర్స్ టెస్ట్. సో ఇదేంటంటే డిటర్మైన్ వెదర్ ద ఐ ప్రొడ్యూసెస్ ఎనఫ్ టీఎస్ టు కీప్ ఇట్ మాయిస్ట్. సో షిమ్మర్స్ టెస్ట్ అనేది ఏంటంటే సో ఆ డ్రై ఐస్ లైక్ మనకి ఏంటంటే జిరోప్థాలమియా కండిషన్ లో ఏంటంటే ఐస్ అనేవి అంతా కూడా డ్రై అయిపోతాయి అనమాట. ఓకేనా. సో ఎందుకంటే అక్కడ ప్రాపర్ గా ఆ యొక్క ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా. సో ఈ యొక్క షిమ్మర్ టెస్ట్ అనేది సో ఈ యొక్క కన్ను అనేది ఎనఫ్ గా అంటే కన్ను తన వెట్ గా ఉండడానికి తగినంతగా ఈ యొక్క టీయర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అని చూడడానికి ఈ టెస్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. అదే విధంగా స్కోబర్స్ టెస్ట్. సో ఇదేంటి ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ఎగ్జామినేషన్ టు మెజర్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ పేషెంట్ టు ఫ్లెక్స్ ద లోవర్ బ్యాక్. సో ఈ తన యొక్క లోవర్ బ్యాక్ వరకు ఎంత వరకు తను ఫ్లెక్స్ చేయగలుగుతాడు అనేది చూడటానికి మనం ఈ యొక్క షోబర్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా. సో అదే విధంగా షిల్లర్స్ టెస్ట్ ఆర్ షిల్లర్స్ అయోడిన్ టెస్ట్. సో ఇదేంటంటే సర్విక్స్ క్యాన్సర్ అనేది చూడడానికి ఓకేనా యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ ఏ మెడికల్ టెస్ట్ ఇన్ విచ్ అయోడిన్ సొల్యూషన్ ఈజ్ అప్లైడ్ టు ద సర్విక్స్ ఇన్ ఆర్డర్ టు డయాగ్నోస్ సర్వైకల్ క్యాన్సర్. సో సర్విక్స్ దగ్గర ఏంటంటే ఈ యొక్క అయోడిన్ సొల్యూషన్ అనేది అప్లై చేస్తారనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉందా లేదని తెలుసుకోవడానికి ఈ యొక్క షిల్లర్స్ టెస్ట్ అనేది చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ హౌ మెనీ డేస్. సో సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే యాక్చువల్లీ మనకి ఆర్బీసీ యొక్క షేప్ వచ్చేసి లైక్ ఓవల్ గా రౌండ్ గా ఉంటుంది కదా. సో అది కాకుండా అదర్ దెన్ ఆ షేప్ కంటే ఏంటంటే ఒక సికిల్ షేప్ లో రావడాన్ని మనం సికిల్ సెల్ ఎనీమియా అంటాం. సో ఆ యొక్క షేప్ వల్ల ఏంటంటే ఆర్బీసీ అనేది త్వరగా బ్రేక్ డౌన్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో సికిల్ సెల్ ఎనీమియా యొక్క టైప్ లో ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎంత వరకు ఉంటుందని చెప్పేసి అడిగారా. సో అది వచ్చేసి 10 to 20 డేస్ అనమాట. ఓకేనా. సో 10 to 20 డేస్ అనేది ఈ యొక్క సికిల్ సెల్ ఎనీమియాలో ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. సో నార్మల్ గా వచ్చేసి ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 డేస్ అనమాట. ఓకేనా. సో అదే విధంగా హిస్టమిన్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్. సో హిస్టమిన్స్ అనేవి ఎక్కడ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకేనా. సో దీనికి ఆన్సర్ అయితే మీరు కామెంట్స్ చేసి చెప్పండి. ఓకేనా. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. ఓకేనా. సో ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి మీ సరౌండింగ్స్ లో ఇంకా ఎవరైనా నర్సింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఏంటంటే ఈ యొక్క ఛానల్ గురించి చెప్పండి. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ కాదండి. సో ప్రతి కూడా కొన్ని లెక్చర్స్ అదే విధంగా ఈ యొక్క నర్సింగ్ సిలబసెస్ వీటన్నిటి గురించి కూడా ఛానల్లో డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో లేదు మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి మీకు లెక్చర్ అలాంటివి ఏమైనా కావాలన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. సో నేను అది మీకు చేసి అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.